ప్యారిస్ 2024 ఒలింపిక్స్ లో భారత్ కు భారీ షాక్ తగిలింది. సెమీఫైనల్లో గెలిచి 4వ పతకం ఖాయం చేసిన వినేష్ ఫోగాట్ పై అనర్హత వేటు పడింది. దీంతో పతకం ఖాయం అనుకున్న భారత్ కు షాక్ తగిలింది. ఫైనల్ మ్యాచ్ కు ముందు బరువు కొలవగా 50 కేజీల కంటే సుమారు 100 గ్రాములు ఎక్కువగా ఉన్నట్టు తేలినట్టు మీడియా కథనాలు పేర్కొన్నాయి. దీంతో ఆమెపై అనర్హత వేటు వేస్తూ అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ, రెజ్లింగ్ కమిటీ నిర్ణయం తీసుకున్నాయి. వాస్తవానికి మహిళల ఫ్రీస్టైల్ 50 కేజీస్ ఫైనల్ బుధవారం రాత్రి జరగాల్సి ఉంది. ఇందులో భాగంగా ఆమె బరువును చూసిన నిర్వాహకులు 100 గ్రాములు అదనంగా ఉన్నట్టు గుర్తించినట్టు తెలుస్తోంది. దీనిపై భారత ఒలింపిక్ సంఘం సైతం స్పందించింది. వినేష్ ఫోగాట్ 50 కేజీల ఫ్రీస్టైల్ రెజ్లింగ్ ఈవెంట్లో అనర్హత వేటును ఎదుర్కోవాల్సి వచ్చింది. ఉండాల్సిన బరువు కన్నా కేవలం కొన్ని గ్రాముల బరువు పెరగడంతో వేటు పడింది. దయచేసి ఆమె ప్రైవసీకి భంగం కలగకుండా ఉండాలని అందరినీ కోరుతున్నాం. ఈ తరహా వార్తను పంచుకునే పరిస్థితి రావడం అత్యంత బాధాకరమని భారత ఒలింపిక్ సంఘం ప్రకటన విడుదల చేసింది. భారత్కు ఒలింపిక్స్ పతకం అందిస్తున్న వినేష్ ఫోగాట్ గతంలో ఢిల్లీలో ఘోర అవమానం ఎదుర్కొంది. రెజ్లర్లపై లైంగిక దాడికి పాల్పడ్డారనే విషయమై రెజ్లింగ్ సమైక్య అధ్యక్షుడికి వ్యతిరేకంగా ఉద్యమం చేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ఢిల్లీలో రెజ్లర్లతో కలిసి వినేష్ ఫోగాట్ పోరాటం చేసింది. కొన్ని రోజుల తరబడి రోడ్డుపై నిరసన వ్యక్తం చేయగా పోలీసులు అమానుషంగా ప్రవర్తించారు. ఉద్యమం చేస్తున్న వినేష్ ఫోగాట్ ను పోలీసులు ఈడ్చి తీసుకెళ్లారు. దీంతో వినేష్ కన్నీటి పర్యంతమైన ఫోటోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో మరోసారి ప్రత్యక్షమయ్యాయి. ఢిల్లీలో రోడ్లపై ఈడ్చుకెళ్లిన వినేష్ ఫోగాట్ ఇప్పుడు అంతర్జాతీయ క్రీడా పోటీలో భారతదేశానికి పతకం తీసుకురాబోతోంది. దీంతో నరేంద్ర మోదీ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు చురకలంటిస్తున్నాయి. కాగా తన కెరీర్లో 3వ ఒలింపిక్స్ లో పాల్గొన్న వినేష్ ఫోగాట్ ఈ ఈవెంట్లో ఫైనల్ చేరిన తొలి మహిళా రెజ్లర్ గా నిలిచింది. 2016 రియో ఒలింపిక్స్ లో గాయం కారణంగా ఆమె పోటీ నుంచి నిష్క్రమించింది. ఇక 2020 టోక్యో ఒలింపిక్స్ లో క్వార్టర్ ఫైనల్లో ఓడిపోయింది. తాజాగా ప్యారిస్ ఒలింపిక్స్ లో వరుసగా విజయాలతో ఫైనల్ చేరింది. రౌండ్ 16 లో డిఫెండింగ్ ఛాంపియన్ జపాన్ కు చెందిన యుయిని 3.2తో వినేష్ ఫోగాట్ చిత్తు చేసింది. దీంతో క్వార్టర్స్ కు చేరుకుంది. క్వార్టర్స్ లోను ఉక్రెయిన్ కు చెందిన ఒక్సానా లివాచ్ ను 7.5తో ఓడించింది. సెమీఫైనల్లో అయితే ఏకంగా 5.0 తేడాతో క్యూబాకు చెందిన రెజ్లర్ యూస్నిలిస్ గుజ్మాను చిత్తు చేసింది. దీంతో ఈసారి ఆమె స్వర్ణ పతకం సాధిస్తుందని అంతా భావించారు. ఫైనల్ సమయంలో రెజ్లర్ పై వేటు పడడంతో మరో ఫైనలిస్ట్ కు స్వర్ణం దక్కనుంది. అయితే సిల్వర్ మెడల్ మాత్రం ఎవరికి కేటాయించకుండా అలాగే వదిలేశారు. సెమీస్ లో ఓడిన ఇద్దరు రెజ్లర్లు కాంస్యం కోసమే పోటీ పడాల్సి ఉంటుంది. ఒలింపిక్స్ లో ఫైనల్ కి చేరిన తొలి భారతీయ రెజ్లర్ గా ఘనత సాధించిన వినేష్ పతకం లేకుండా స్వదేశానికి తిరిగి రావడం చాలా బాధాకరం.